హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. యెస్ మేడంని, మేడం నేను సింధు నేమ్ సజెస్ట్ చేయలేదు కదా, ఎందుకు తన పేరు ప్రాజెక్ట్ పెట్టారా అని అడుగుతాడు. అవును యష్, నువ్వు ఇచ్చిన నేమ్లో ఎబ్రివేషన్తో కలిపి సింధు అని వచ్చింది కదా, అందుకే ఆ నేమ్ పెట్టాను అంటాడు. సునంద అంటుంది. దమయంతి, సంధ్య, కన్యాకుమారి అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. యష్ కూడా ఏమీ చేయలేక సైలెంట్గా కూర్చుండిపోతాడు. అప్పుడు దమయంతి యష్ని క్రిందికి రమ్మని సైగ చేస్తుంది. క్రిందికి వెళ్తాడు. ఏంట్రా ఇలా చేసావు, దాని పేరు వచ్చేలా ప్రాజెక్ట్ పెట్టావేంటి అని అంటుంది. అంటే నేను పెట్టలేదమ్మా, నేను నేమ్ సజెస్ట్ చేశాను, అది ఎబ్రివేషన్ అలా వచ్చిందంట. ఆవిడ చెప్పింది కదా, నువ్వేం చేయమంటావు అంటాడు యష్. ఏమోరా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. వెంటనే దాని పేరు రాకుండా వేరే నేమ్ సజెస్ట్ చెయ్యి. ఆ నేమే మీ మేడంకి చెప్పి ప్రాజెక్ట్ పెట్టమని చెప్పు, ఇప్పుడే జరగాలి అంటుంది దమయంతి. కుదరదమ్మా, చీఫ్ గెస్ట్ కూడా ఇనాగరేట్ చేశారు నేము, ఇప్పుడు నేమ్ మార్చడం కుదరదమ్మా, చెప్పలేను, ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో అంటాడు యష్. సునంద మంచి నేమ్ సజెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ యష్ అంటుంది. నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, ఇస్తాను అని చెప్పి చెక్ బుక్ తీసుకురమ్మని పిఏకి ఫోన్ చేస్తుంది. పిఏ చెక్ బుక్ తీసుకుని వస్తాడు. చెక్ రాసి యష్కి గిఫ్ట్గా ఇవ్వబోతుంటుంది. మళ్ళీ ఆగిపోతుంది. అందరూ ఏంటి ఆగిపోయిందని అందరూ చూస్తూ ఉంటారు. ఈ చెక్ నా చేతుల మీద కంటే సింధు చేతులతో తీసుకుంటేనే బాగుంటుంది అని సింధుని పిలుస్తుంది. సింధు మొహమాటంగా మేడం అది కాదు మేడం అంటుంది. రమ్మని చెప్పాను కదా, రా అని నవ్వుతూ పిలుస్తుంది. అప్పుడు సింధు వస్తుంది. సింధు చేతికి చెక్ ఇస్తుంది సునంద. ఇది నీ చేతుల మీద కానీ యష్కి ఇవ్వు అని చెప్పి యష్కి సింధు ఇస్తుంటుంది. సంధ్య, కన్యాకుమారి, దమయంతి అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడు చెక్ని ఇస్తుంది యష్కి. యష్ చెక్ తీసుకుంటాడు. సింధు యష్తో అంటుంది, థ్యాంక్ యూ యష్, నా నేమ్ వచ్చేలాగా ప్రాజెక్ట్ నేమ్ని డిజైన్ చేసావు అని అంటుంది. యష్ సింధు వైపు కోపంగా చూస్తాడు. చూసి చెక్ తీసుకుని వెళ్ళి కూర్చుంటాడు. ఇంతలో వాస్తవ్ సింధుకి కంగ్రాట్స్ చెప్తాడు. దేనికి అని అడుగుతుంది వాస్తవం సింధు. నేను లేకపోయినా నా కంపెనీని నా స్థానంలో ఉండి నేను ఊహించినంత ఎత్తుకు తీసుకెళ్ళావు, చాలా థ్యాంక్స్. నేనున్నా సరే నా కంపెనీకి ఇంత పేరు వచ్చి ఉండేది కాదు, నువ్వు చాలా గ్రేట్ సింధు అని అంటాడు. దానికి సైలెంట్గా అలా నవ్వి సింధు ఊరుకుంటుంది. అని సింధును పొగడడం సంధ్య యష్ వింటారు. సంధ్య యష్తో అంటుంది, చూసావా వాస్తవ్ ఎంతలాగా సింధుని పొగిడేస్తున్నాడో, నువ్వు లేకపోతే వాళ్ళ కంపెనీ ఎలా ఉండేను, నువ్వే కదా వాళ్ళ కంపెనీని, వాళ్ళ అమ్మని కూతుర్ని కూడా నీ ఇంట్లో పెట్టుకొని చూసావు, ఆ అబ్బికి అయ్యే హాస్పిటల్ ఖర్చు అంతా నువ్వే కదా పెట్టుకున్నావు, కానీ నిన్ను వదిలేసి సింధుని పొగిడేస్తున్నాడు వాస్తవ్. చూసావా, సొమ్ము ఒకటిది సోకొక్కడిది అయినట్టు అయ్యింది అని చెప్పి చిరాకు పడుతూ యష్తో అంటుంది. వెంటనే యష్ ఆ మాటలకు ఇన్స్పైర్ అయిపోయి లేచొస్తాడు. వచ్చి వాస్తవ్ దగ్గరకు వచ్చి, వాస్తవ్ నువ్వు బాగానే ఉన్నావు కదా, ఫంక్షన్కి వచ్చావు అంటే నడవగలుగుతున్నావు కదా, నీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా, కాబట్టి ఇమ్మీడియట్గా నీ కంపెనీ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, వీలైనంత త్వరగా నీ మనుషులను కూడా మా ఇంట్లో ఉండకుండా చూడు అని కోపంగా అంటాడు. దానికి వాస్తవ్, సరే యష్, నీకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను సరే అంటాడు. సింధు కోపంగా షాకింగ్గా యష్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. యష్ని చూసి బయటికి రమ్మని సైగ చేస్తాడు. యష్తో పాటు సింధు కూడా బయటికి వెళ్తుంది. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతాడు యష్ గౌతమ్ని. ఆ డాక్టర్ కేసు కోసం క్లూస్ దొరికాయి, దానికోసం చెప్పడానికి వచ్చాను అని అంటాడు. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేయడమేనా, నీకు ఈ కేసు విషయమై పబ్లిక్గా మాట్లాడొద్దని చెప్పాను కదరా, ఫోన్లోనో లేదా ఇంటికి వచ్చి పర్సనల్గానో మాట్లాడమని చెప్పాను కదా, ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు మాట్లాడొద్దని చెప్పాను కదా,
అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు సింధుని అడుగుతాడు, ఏమైంది యష్కి? వాడి ఇంట్రెస్ట్తోనే కదా, వాడు అడిగితేనే కదా నేను ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాను, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని అడుగుతాడు సింధుని. ఫంక్షన్లో చిన్న ప్రాబ్లంని ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు యష్. సరే ఏమైంది చెప్పు గౌతమ్ అని అడుగుతుంది సింధు. ఆ డాక్టర్ విషయంలో డబ్బు పట్టుకుని వెళ్ళిపోయిన ఆ పార్ట్నర్ ఈ సిటీలోనే ఉన్నాడు అని ఫోటో చూపిస్తాడు సింధుకి. అవునా, అయితే త్వరగా పట్టుకో అని అంటుంది సింధు. లేదు సింధు, చాలా కష్టమైన పని వాడిని పట్టుకోవడం. వాడు మూమెంట్స్ అన్నీ మార్చేస్తూ ఉన్నాడు. వాడు ఉండే ప్లేసెస్, వాడు వేషధారణ కూడా మార్చేస్తూ ఉన్నాడు అని అంటుంది. వాడు ఎంత తెలివిగా మూవ్ అవుతున్నా వాడికంటే తెలివిగా మనం మూవ్ అయ్యి వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటే ఆ డాక్టర్ వాళ్ళ ప్రాబ్లం కూడా తీరిపోతుంది. నా పిల్లల కోసం నిజం నాకు తెలుస్తుంది. ప్లీజ్ గౌతమ్, కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి అతన్ని పట్టుకోవాలి. సరే సింధు, ప్రయత్నిద్దాం అంటాడు. నాకొక డౌట్ సింధు అంటాడు గౌతమ్. ఏంటది అని అడుగుతుంది సింధు. ఎందుకు యష్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడుగుతాడు. తనకి నాకు ఒక చిన్న గొడవ అయ్యింది, అందుకోసం అలా బిహేవ్ చేస్తున్నాడు. అయినా యష్ గురించి నీకు తెలుసు కదా, ఒక మాట మీద నిలబడ్డు. ఆ డాక్టర్ వాళ్ళకి తినే ముందుకొచ్చి హెల్ప్ చేస్తానన్నాడు. ఆ డాక్టర్ వాళ్ళు యష్ పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. లాస్ట్ మినిట్లో వాళ్ళ అమ్మతో కలిసిపోయాడు. వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు అని చెప్పి జరిగినదంతా గౌతమ్కి సింధు చెప్తుంది. ఓహో అవునా అని అంటాడు. ప్లీజ్ గౌతమ్, నువ్వు యష్ మాటలు విని నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మానేయొద్దు. ఎందుకంటే నువ్వు చేసే హెల్ప్తోనే ఆ డాక్టర్ వాళ్ళు బయటపడతారు అండ్ నా పిల్లల గురించి నేను తెలుసుకోవడానికి వీలుంటుంది. దయచేసి అర్థం చేసుకో, ఈ విషయంలో హెల్ప్ చేయి నాకు అని అడుగుతుంది సింధు గౌతమ్ని. తప్పకుండా, సరే నీకు చెప్తాను అని అంటాడు గౌతమ్. అక్కడి నుంచి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఇంతలో పూజారి గారు సునంద దగ్గరికి వచ్చి, అమ్మ టైం అవుతుంది, అమ్మవారికి పూజ చేయాలి అని అంటాడు. సరే పూజారి గారు అంటుంది. అంతలో యష్ని సునంద, సింధు ఏది యష్ అని అడుగుతాడు. ఏమో మేడం, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి అని అంటాడు యష్. ఇంతలో సింధు రావడం చూసి, అదిగో మేడం సింధు వస్తోంది అని చెప్తాడు యష్. సునంద సింధుతో, సింధు అమ్మవారికి పూజ చేయడానికి సమయం అవుతుందంట, పూజారి గారు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇంతలో దమయంతి, కన్యాకుమారి, సంధ్య చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ నగలు మార్చేశారు కదా, అందుకోసం సింధు ఎప్పుడు బుక్ అవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తూ చిరాగ్గా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో పిల్లల్ని కిడ్నాప్ చేసిన రౌడీలు పిల్లల్ని ఎంత టైంకి దొరికారా అని చెప్పి గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు శశి అంటుంది, మా డాడీకి తెలిస్తే మమ్మల్ని పట్టుకున్నారని మిమ్మల్ని కొట్టేస్తాడని అంటుంది. డాడీకి కాదు, మమ్మీకి ఫోన్ చేసి చెప్పండి అని ఫోన్ తీసి రిషికి ఇస్తాడు. ఆ రోజు నువ్వు మీ అమ్మని కాపాడావు కదా, ఆ అమ్మకి సింధుకి ఫోన్ చేయరా అని ఫోన్ ఇస్తాడు. ఒకసారి ఫోన్ చేస్తాడు. సింధు నగలు తీసుకురావడానికి స్టేజ్ దిగి వెళ్తూ ఉంటుంది. రెండోసారి కాల్ చేస్తే ఎవరు కాల్ చేస్తున్నారు అని ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.